యూటర్న్ తీసుకో సార్, యూటర్న్ తీసుకో అటు. ఏం చేస్తారా? ఏం చేస్తారు? ఎదవల్లారా స్టూడెంట్సా? వాళ్ళు రాలిపోయినా అట్టగా ఇంటికి వెళ్తారు. ఒక్క ఆ రోజే తనని మొదటిసారి చూశాను. తన కళ్ళల్లో కోపం, భయం. ఆ చూపులు నేను ఎప్పటికీ మర్చిపోలేను. మళ్ళీ తని కాలేజ్ అయిన చాలా రోజుల తర్వాత మొదటిసారిగా ఓ అమ్మాయిని చూస్తూనే ఉండాలని నాకు అనిపించింది. నాకు విధి మీద నమ్మకం లేదు, కానీ మళ్ళీ మళ్ళీ తనే. హలో, లోపలికి వస్తారా? ఎక్స్క్యూజ్ మీ, మీ కాలిపట్ట అనుకుంటాను, లిఫ్ట్లో కింద పడుంది. అది నాది కాదు, అది మీకు కూడా తెలుసు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆ పట్టా నాది, లిఫ్ట్లో పడిపోయింది. ఓ, ఇది మీదా? సారీ. థ్యాంక్ యూ. నేను స్పాట్కి వచ్చానని చెప్పండి, అందరిని క్లియర్ చేయండి, ఎవరు ఉండకూడదు. ఓకే సార్. రే, ఎవర్రా వాళ్ళు? గోపాల్ మనుషులుగా చేసింది ఆ గోపాల్ పెద్ద పుడింగా? నీకు తెలుసా? తెలీదు సార్. తెలిసినా చెప్పు. కింగ్స్ ప్యాకెట్ వద్దులే సార్. ఏ ఫ్రెండ్సా? ఒక కిలో చక్కెర, అర కిలో మైదా, బ్రూ కాఫీ ప్యాకెట్ ఒకటి. హలో, కొంచెం త్వరగా ఇవ్వండి. అలాగే. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఏరియాలో ఉంటున్నారా? మీ ఇల్లు ఎక్కడా? ఒక కొబ్బరికాయ ఇవ్వండి. హలో, మిమ్మల్ని అడుగుతున్నాను, ఇల్లు ఎక్కడా అని అడిగాను. మీరు నాకు తెలుసా? మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. త్వరగా ప్యాక్ చేసి ఇవ్వండి. తనకు నేను నచ్చలేదు, అది నాకు నచ్చింది. ఇదిగోండి 100 రూపాయలు. చిల్లర తర్వాత వచ్చి తీసుకుంటాను. అలాగేనమ్మా. అమ్మాయిల విషయంలో నేను పెద్ద ఎక్స్పర్ట్ ఏం కాదు, కానీ అమ్మాయి అంటే ఇలాగే ఉండాలని అనిపించింది.